ధర్నాకి రావడం గల కారణం ఏంటి? మమ్మల్ని 23,000 మంది కార్మికులని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి నమ్మించి గత ప్రభుత్వం మోసం చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం చేసిన వైఖరి వల్లనే ఇవాళ మాకు ఈ దుస్థితి ఈ పరిస్థితి కలిగింది. సేమ్ అదే మొండి వైఖరి ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. దీనికి ప్రతి ఉద్యోగి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూసినట్టయితే మేము చెలో విద్యుత్ సౌదాన్ని పిలిపిస్తే దానికి మొత్తము పోలీసు వాళ్ళని పెట్టేసి మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఆడ ఏర్పరచుకున్నారు. దీన్ని బట్టే మా గెలుపు అనేది స్టార్ట్ అయిపోయినట్టే మేము అనుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. గత ప్రభుత్వం చేసిన మోసం ఈ ప్రభుత్వం మాకు చేయదని మేము భావిస్తూ ఉన్నాం. డిమాండ్ ఏంటి అసలు? మీ డిమాండ్ ఏంటి ఈరోజు రోడ్డుకి ఎక్కడానికి గల కారణం? మేము యాక్చువల్లీ మేము కన్వర్షన్ కోరుతున్నాం. మాకు యాక్చువల్లీ ఇంతకుముందు అది కాంట్రాక్ట్ బేసిస్లో మేము చేస్తున్నప్పుడు మాకు ఆర్టిజన్ అని చెప్పేసి ఒక బిరుదును కేటాయించారు. అది ఏదో బ్రిటిష్ కాలంలో మనం వాడే పదజాలం, అదేదో బ్రిటిష్ కాలంలో మనం వాడే పదజాలం. ఇప్పుడు అదే కొనసాగిస్తూ మాకు మెడికల్ బెనిఫిట్స్ లేకుండా, లీవ్స్ లేకుండా, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా మమ్మల్ని ఒక థర్డ్ గ్రేడ్ ఎంప్లాయీ లాగా చూస్తున్నారు. మాకు ఇప్పుడు మేము డిపార్ట్మెంట్ని కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఒకటే, ఏంటంటే మాకు కన్వర్షన్ కావాలి. ఆ కన్వర్షన్ వల్ల డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఆర్థిక భారం పడదు. మాకేంటంటే మాకు 4 గ్రేడ్స్గా మమ్మల్ని డివైడ్ చేశారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఒక్కొక్క క్యాడర్లో ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి క్వాలిఫికేషన్ తగ్గట్టు మేము కన్వర్షన్ ఇవ్వమని అడుగుతున్నాం అంతే.